ఈ సనాతన ధర్మంలో భగవంతుడు మనందరికీ ఉపదేశం ఇచ్చేది ఏంటంటే లక్షాంతర వర్షాల నుంచి ఉంది, కృతయుగం నుంచి ఉంది, ఇవాళ పుట్టింది కాదు. ధర్మంగా బ్రతకండి, మన ధర్మాన్ని రక్షించండి, మన వేదాన్ని ముందుకు తీసుకెళ్ళండి, శ్లోకాలు స్తోత్రాలు మంత్రాలతో భగవంతుని అర్చించండి. అధర్మం మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళకి జ్ఞానబోధ చేసి ధర్మ మార్గంలో నడిపించండి. సన్మార్గంలో సత్ప్రవర్తనతో ముందుకు వెళ్ళండి. 10 మందికి మంచి చేయండి. హోమం, యజ్ఞం, వ్రతం, పూజా విధానాలు. సనాతన ధర్మం అంటే జంతువుల్ని గౌరవించడం, జంతువుల్ని పూజించడం, పెద్దల్ని గౌరవించడం, పెద్దల మాటకు విలువ ఇవ్వడం, పూజ, దానము, ధర్మము, అర్చన ఇవన్నీ కూడా మనం అవలంబించుకొని అభ్యసించుకొని సమాజ శ్రేయస్సు కొరకు మనం మంచి చేయడం. రాముడు మనకి శ్రీరామమూర్తి మనకి ఏ విధంగా బ్రతకాలి, రామస్వామి అంత పరాక్రమవంతులు ఎవరు లేరు యుద్ధభూమిలో దిగితే. శ్రీరాముడు ఏదైతే మనకి చూపించాడో రామాయణంలో అది ధర్మం, అది సనాతన ధర్మం. శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే మనకి మహాభారతంలో ఏవైతే భాగవతులో చూపించినాడో భగవద్గీతలో అది మనకి సనాతన ధర్మం. మత్స్యావతారం గాని, కుర్మ అవతారం గాని, వరాహ అవతారం గాని, లక్ష్మీ నరసింహస్వామి అవతారం గాని, వామన అవతారం గాని, పరశురామ అవతారం గాని, వెంకటేశ్వర అవతారం గాని, ఈ విధంగా ఇన్ని అవతారాల్లో దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసినటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో సనాతన ధర్మానికి తండ్రి విష్ణుదేవుడు, దేవుళ్ళకి దేవుడు తండ్రి విష్ణుదేవుడు.